వర్షాలకి రైతు తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి రైతాంగానికి ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఇలాంటి ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కౌలు రైతుకి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, సాగు చేస్తున్న రైతుకి కౌలు రైతుకి ఒక్కొక్క ఎకరాకి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, కరువు, తుఫాను, చీడపీడల వల్ల నష్టపోయిన రైతులకి కౌలు రైతులకి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా సౌకర్యం చెల్లించాలి. అలాగే తాటికాడ, గుర్రపు డెక్క నిండి దుర్గంధంతో నిండి ఉన్నటువంటి గుంటూరు ఛానల్ అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే తాగునీరు కూడా సక్రమంగా అందించి గుంటూరు ఛానల్ను పచ్చూరు వరకు పొడిగించాలని చర్యలు చేపట్టాలని ఈ రోజున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం రైతు సంఘం ఆధ్వర్యంలో ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో వీటిపైన కనుక కలెక్టర్ గారు అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి ఈ జిల్లాలో రైతు సంఘం సిపిఐ పూనుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్